హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖముకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, వారికి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేతును. ఈరోజు విచారాలు దేవుడు కొట్టివేయబోతున్నాడు. అంతేకాదు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అంతేకాదు నీ యొక్క కన్నీటిని నా దేవుడు తుడవబోతున్నాడు. బైబిల్లో గమనిస్తే అబ్రహాం ఏం చేస్తున్నాడు? విచారిస్తున్నాడు. విచారం అంటే బాధ. ఏదో దేవుడి దయ వల్ల కాస్త కూస్తో బాగున్నాడు, దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, బాగానే ఉంది. కానీ అబ్రహాం జీవితంలో కొరత ఏంటి? ఆ కొరత ఏంటంటే వారసుడు లేడు. దేవుడు ఆస్తినిచ్చాడు, ఏదో దేవుడి దయ వల్ల సంతోషంగా బ్రతుకుతున్నాడు. కానీ అబ్రహాం జీవితంలో కొరత. అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ నా జీవితంలో ఎవరు వారసుడు అంటే బిడ్డ లేడు. ఈ ఆస్తిని అనుభవించడానికి కొడుకు లేడు. దాన్ని బట్టి విచారిస్తుంటే దేవుడు మాట్లాడు. ఏమని మాట్లాడు? అబ్రహామా, కొంచెం బయటికి రా, ఆకాశ నక్షత్రాలు చూడు, ఆ నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. అయ్యా నేను లెక్క పెట్టమన్నాడు, నేను లెక్క పెట్టలేనయ్యా అన్నాడు. అంతమంది సంతానం ఇవ్వబోతున్నాడు. అలాగే కింద చూడమన్నాడు, ఇసుకరాని లెక్క పెట్టమన్నాడు. నేను లెక్క పెట్టలేనయ్యా, నా వల్ల కాదన్నాడు. అంతమంది సంతానం నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు భయపడద్దు, విచారించొద్దు అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాట బట్టి అబ్రహాము జీవితంలో ఏమైపోయింది? ఆ కొరత ఏమైపోయింది? ఆ కొరతను దేవుడు తీసివేశాడు. అబ్రహాం అనుకుంటగానే దేవుడు అబ్రహాం జీవితంలో వారసుని ఇచ్చాడు. ఆ దుఃఖాన్ని కొట్టివేశాడు, ఆ విచారాన్ని కొట్టివేశాడు. అబ్రహాం జీవితంలో ఆనందాన్ని కలుగు చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏ విచారము, ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాడు, ఆ బాధను కొట్టివేయబోతున్నాడు. ఆనందాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆయన ఎవరు? ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉన్నారో వారికి నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ విచారం ఉంది అంటే, ఏ బాధ ఉంది, ఏ దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని, ఆ విచారాన్ని నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో తీసివేయబోతున్నాడు. నీ జీవితంలో కొరతగా మిగిలిపోయిన ఏదైతే కొరతగా ఉందో, అయ్యో నా జీవితంలో ఇది కొరతగా ఉంది, ఈ కొరతను తీసివేస్తే బాగుండు, ఈ కొరత లేకపోతే బాగుండు, ఏదైతే అనుకుంటున్నావో ఆ కొరతను నా దేవుడు నీ జీవితంలో తీసివేయబోతున్నాడు, నీ కుటుంబంలో తీసివేయబోతున్నాడు, నీ జీవితంలో ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ యొక్క ప్రతి విచారాన్ని నా దేవుడు కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈరోజు నా దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో నా కొరతను నా దేవుడు తీసివేయబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం ప్రభాతని. ఎంతమంది బిడ్డల జీవితంలో ప్రభాతని అయ్యా ఏ విషయంలో అయ్యా పలానా విషయంలో దుఃఖిస్తున్నారో, విచారిస్తున్నారో ఆ విచారాన్ని కొట్టివేయండి ప్రభాతని. ఆనందాన్ని కలుగు చేయండి ప్రభాతని. ప్రతి కొరతని ప్రభాతని తీసివేయండి ప్రభాతని. మీరే కృప చూపించి ప్రభాతని నీ బిడ్డల్ని ఆదరించమని ప్రభాతని. వారి యొక్క ప్రతి ఒక్క విచారాన్ని ప్రభాతని కొట్టివేసి ప్రభాతని ఆనందంతో, సంతోషంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ